చుట్టూ వేల మంది మనుషులు, ఫోన్లో వందల కొద్ది నోటిఫికేషన్లు, ఫోన్లో వేల కొద్ది ఫాలోవర్సు, నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. అయినా సరే ప్రశాంతంగా కళ్ళు మూచుకొని ఆలోచిస్తే ఏదో తెలియని వెలితి, ఒంటరి వాడిని అయిపోయానేమోనన్న ఆందోళన. చుట్టూ వేల మంది ఉన్నప్పటికీ మనసు మాత్రం ఎవరితోనూ కనెక్ట్ కాలేకపోతుంది. దీనినే ఒంటరితనం అని అంటారు. ఈ ఒంటరితనం లోపల మనల్ని తినేస్తుంటుంది. అదే మనల్ని బలహీనపరుస్తుంది. అసలు ఒంటరితనం అంటే మనతో ఎవరూ లేకపోవడం కాదు, మనలో మనమే లేకపోవడం. ఎప్పుడైతే మన సంతోషం కోసం మనం వేరే వ్యక్తి మీదనో వేరే వస్తువు మీదనో ఆధారపడతామో అప్పుడే మనలో ఒంటరితనం మొదలవుతుంది. ఎవరో ఫోన్ చేయలేదని, ఇంకెవరో మెసేజ్ చేయలేదని మనలో మనమే ఆందోళన పడుతూ ఒంటరితనం ఫీల్ అయితే దాని పేరే బానిసత్వం. నీ సంతోషానికి రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళ చేతుల్లో ఉందంటే మన జీవితం ఎప్పుడూ కూడా ఒక చీకటి గదిలాగే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఏకాంతం అంటే నీతో నువ్వు మాట్లాడుకోవడం, నీ ఆలోచనల్ని నువ్వు వినడం. ఒంటరితనం నిన్ను ఖాళీ చేస్తే ఏకాంతం నీలో నిన్ను నింపుతుంది. నీతో నువ్వు గడిపే ప్రతి క్షణం నిన్ను నువ్వు నిర్మించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మలుచుకోవాలి. ఏకాంతంలోనే అది సాధ్యమవుతుంది. నీ బలం ఏంటి, నీ బలహీనత ఏంటి, నీ లోపం ఎక్కడుంది, నీ ప్రయత్నించే విధానంలో లోపం ఎక్కడుంది, ఏ పద్ధతి మార్చుకోవాలి ఏంటి అనేది ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఒంటరితనంగా ఫీల్ అయ్యి బలహీనపడే కంటే ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకొని బలపడడం ఎంతో మిన్న. నీకు ఒంటరిగా అనిపించినప్పుడు వెంటనే ఫోన్ తీయకూడదు. నీకు నచ్చిన పుస్తకం తీసి చదువు. నీకు దగ్గరలో ఉండే పంట పొలాన్ని సందర్శించు. నీ గార్డెన్లో ఉండే మొక్కలతో సమయం గడుపు. అన్నిటికంటే మించి నీ గురించి నువ్వు ఆలోచించు. నీకు నువ్వు తోడున్న రోజున ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను భయపెట్టలేదు. నీ తోడు నీకు సరిపోయిన రోజున ఈ ప్రపంచం మొత్తం నీ చుట్టూ తిరగడం ప్రారంభిస్తుంది. ఒంటరితనాన్ని చూసి భయపడొద్దు. ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోండి. నీతో నువ్వు గడిపే కొద్ది సమయం రేపటి నీ విజయానికి నాంది. ఆల్ ద బెస్ట్.